ఒక రస పండించాలి అంటే 5 యాక్టివిటీస్ జరుగుతాయి. 5 యాక్టివిటీస్ అక్కడ ఉండాలి. ఫస్ట్‌దేంటి ఆలంబన. ఆలంబన అంటే ఏంటంటే ఆబ్జెక్ట్. ఎవరు ఆబ్జెక్ట్? ఆ రస పండించడానికి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు? ఇక్కడ ఆలంబన ఎవరిక్కడ? విశ్వరూపంలో కృష్ణ భగవానుడు. రైట్? ఇక్కడ ఆలంబన ఎవరు? ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ ఎవరి మీదైతే ఉంది. ఎవరైతే ఆశ్రయం కదండీ! అలాగే ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో, ఇక్కడెవరు ఆలంబన ఎవరు? కృష్ణుడు. అలాగే మరి ఉద్దీపన. ఉద్దీపన అంటే ప్రతి ఒక్క రసకి కూడా ఉద్దీపన ఉంటది. ఇప్పుడు గోపికల ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి. ఇక్కడైతే ఇప్పుడు అర్జునుడి ఎగ్జాంపుల్‌లో ఏమిటి? ఉద్దీపనం ఏంటి? ఆయన మరల చూస్తున్నాడు. ఇక్కడ మీరు చెప్తున్నారు కదా! ఆయన ఏం చేస్తున్నాడు? 14వ శ్లోకంలో ఆయన ఏం చేస్తున్నాడు? అంతటా ఈ విశ్వరూపాన్ని చూస్తూ మరల విశ్వరూపాన్ని చూస్తున్నాడు కదా! అక్కడ ఇక్కడ అంతా చూసి ఉత్తేజితమవుతున్నాడు. ఇది ఉద్దీపన. దాన్నేమంటారు? ఉద్దీపన అంటే ఇన్‌స్టిగేషన్. అది ఆహ్, అది ఆ రసలోకి వెళ్ళడానికి మనకి కారకం అవుతుంది. కదండీ! సో, ఇప్పుడు అంతకుముందు అద్భుత రస రాలేదు. ఇప్పుడు అద్భుత రస అర్జునుడు ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి? విశ్వరూపాన్ని పదే పదే చూడటం. విశ్వరూపాన్ని పదే పదే చూడటం అనేదేంటి ఇక్కడ ఉద్దీపన. అంటే ఏమిటి? ఆ రసని ఇంకా పెంపొందింప చేస్తూ ఉంటుంది. అది ఉద్దీపన. సో, కారణం ఎవరు? ఆలంబన ఎవరు? కృష్ణుడు ఆబ్జెక్ట్. ఉద్దీపనం ఏంటిక్కడ? అక్కడ విశ్వరూప దర్శనం అర్జునుడు పదే పదే చూస్తున్నాడు. ఇప్పుడు మనం గోపికల విషయంలోనే చూసుకున్నామనుకోండి. గోపికల విషయంలో ఆలంబన ఎవరు? కృష్ణుడు. ఉద్దీపనం ఏమిటి? ఆయన త్రిభంగ రూపం, ఆయన వేణు వాయించటం, ఆయన కీంగ్రట్రా చూస్తాడు. ఇలా సైడ్ లాంగ్ గ్లాన్సెస్ వేస్తాడవి. కదండీ! సో, ఆయన చక్కగా నడిచి వస్తూ ఉంటాడు. నెమలిలాగా వస్తుంటాడు. ఆయన అద్భుతమైన ముఖారవిందం ఇవన్నీ ఏంటి ఉద్దీపన. ఎప్పుడైతే అవి చూసినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? ఆ యొక్క అద్భుతమైన రస మాధుర్య రస ఏమవుతుంది? బాగా డెవలప్ అవుతుందనమాట. ఆ విధంగా వాళ్ళు ఇంకా అద్భుతంగా రసలో ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఉద్దీపన అంటే ఏంటి? కారణభూతం. సో, ఇక్కడ అర్జునుడికి అద్భుత రసకి ఉద్దీపనం ఏంటి? పదే పదే ఆ విశ్వరూపాన్ని చూస్తున్నాడు. పదే పదే మొత్తం వ్యాపించి ఉన్న విశ్వరూపాన్ని చూసి అది ఉద్దీపనం కింద దానికి పనిచేస్తుంది. ఇంకొకటేమిటి ఇప్పుడు ఈ 2 జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఈ ఈ యొక్క ఆలంబన, ఉద్దీపన అయినప్పుడు నెక్స్ట్ వచ్చేదేమిటి అనుభవ. అనుభవ అంటే ఏమిటంటే, ఇప్పుడు ఇది జరిగితే వచ్చే కాన్సీక్వెన్స్ ఏంటి? ఇప్పుడు ఆలంబన, ఉద్దీపన అవుతూ ఉంటే దానికొచ్చే రియాక్షన్ ఏంటి? ఇప్పుడేంటి రియాక్షన్ జరుగుతుంది అర్జునుడికి ఇక్కడ చెప్పండి? ఏం చేస్తున్నాడాయన? చేతులు జోడిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆఫర్ చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఇదేమిటి? అనుభవ. అంటే ఆ యొక్క రసం వచ్చిన తర్వాత వచ్చే కాన్సీక్వెన్స్ నెక్స్ట్ ఏం జరిగింది అది. ఇంకొకటేమిటి? సాత్విక భావ. సాత్విక భావ అంటే మనం చెప్పుకున్నాం కదా! అష్ట సాత్విక వికారంలో ఏదో ఒక దాని వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ సాత్విక భావం ఏం జరిగింది ఆయనకి? హృమరోష. ఆశ్చర్యం. హృష్టరోమ ఏమైంది? రోమాంచకమైంది. అవునా? చే వెంట్రుకలు నిక్కబొడుచుకునున్నాయి. ఇది సాత్విక భావ కింద ఉంటుంది. సో, ఈ విధంగా అనుభవ, ఉద్దీపన, అలాగే ఆలంబన, సాత్విక భావ ఇవన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేదేంటి? స్థాయి భావ. స్థాయి భావ అంటే ఇప్పుడు ఫైనల్‌గా ఈ రస ఏదైతే ఈ యొక్క ఆలంబన, ఉద్దీపన, అనుభవ, సాత్విక ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది? ఇప్పుడు లాస్ట్‌కి స్థాయి భావ అంటే ఈ సెకండరీ రస అనేది ఫార్మ్ అవుతుంది. ఏంటి ఇప్పుడది? విస్మయ. విస్మయం కలిగించాడంటున్నారు ఇక్కడ కూడా ప్రభుపాద గారు. విస్మయం అంటే ఏంటి? అద్భుత రస. అద్భుత రస అనేది అక్కడ ఫార్మ్ అయిందనమాట. సో, ఎప్పుడైతే ఈ యొక్క అద్భుత రస ఎప్పుడైతే వచ్చిందో ఏమైంది? అర్జున ఏమి కళ్ళేం మూసుకోలేదు ఆయన. భయపడలేదు. బట్ ఆయన ఈ యొక్క అద్భుతమైన రసంని ఆయనిప్పుడు ఆస్వాదిస్తున్నాడు. సో, ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు అర్జునుడు మళ్ళీ చెప్పడం ఇక్కడ వరకు సంజయుడు చెప్పాడు. 9